దేవుని పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఉన్న లోపాలను మనం గుర్తించి సరిదిద్దుకొని ఆత్మీయంగా ముందుకు వెళ్ళటం కొరకు ఒక చిన్న అంశాన్ని దేవుడు మన మనసులో రేపుతున్నారు. ఏదేమైనప్పటికీ గమనించండి, ఏదేమైనప్పటికీ పరిశుద్ధ లేఖన భాగం నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో ఒక శ్రేష్ఠ సంగతిని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉందురు అని రాయబడి ఉంది. యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, అందులోనూ లోపము లేని వారు దానిలో నివసిస్తారు. ఏ దేశములో ఈ యథార్థవంతులు నివసిస్తారు, ఆ దేశం లోపం లేనిదిగా ఉండిద్ది. ప్రజెంట్ మనం ఉంటున్నటువంటి ఏ దేశమైనా సరే లోపం లేకుండా ఏం లేదు. లోపాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే మనుషులు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి లోపాలను ఎత్తి చూపటం అలవాటు పడ్డాడు. వారి జీవితంలో, వారి సేవా జీవితంలో, వారి కుటుంబ జీవితంలో, వారి సంఘ పరిచర్యలో ఉన్నటువంటి లోపాలను పెద్దగా వాళ్ళు అబ్జర్వ్ చేయరు, కనిపెట్టరు. వాటిని గురించి చింత ఉండదు. ఎంతసేపటికి ఎదుటి వ్యక్తికి నీతులు చెప్పి ఎదుటి వ్యక్తిలో లోపాలు ఉన్నాయంటూ తమలో ఉన్న లోపాలను కవర్ చేసుకుంటూ కప్పిపెట్టుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నటువంటి కొందరికంటే నీకు నాకు సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు ఎప్పటికప్పుడు ఇస్తున్నందుకు దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మవంచన చేసుకోకుండా చేసినటువంటి చిన్న లోపమైనా సరే సమర్థించుకోకుండా ఒప్పుకునే నేచర్ ఒకరి సంగతి నాకు అనవసరం అండి. దేవుడు మా పరిచర్యకి, మాకు, మా వ్యక్తిగత జీవితానికి అనుగ్రహిస్తున్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడను. ఇక్కడ ఈ భూలోకంలో ఎక్కడ చూసినా కూడా, ఏ దేశంలో చూసినా కూడా లోపాలు ఉన్నాయి. లోపం లేకుండా మాత్రం లేదు. లోపం లేని దేశం అంటూ ఉందంటే అది పరలోక రాజ్యమే, దేవుని రాజ్యమే. దైవ జనాంగమా, మీరు గమనించండి. జ్ఞాని అయిన సొలొమోను అద్భుతమైనటువంటి పుస్తకాల రచయిత అని కూడా చెప్పొచ్చు. ఆయన స్వీయ అనుభవంలో ఆయన పొందిన దేవుని యొక్క జ్ఞానం అనొచ్చు. మామూలు జ్ఞానం వేరు, బుద్ధి జ్ఞానములు ఆయన యందే గుప్తములై ఉన్నవని రాయబడి ఉంది. సొలొమోను పొందిన జ్ఞానము అమోఘం. అందుకే దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క మనసును ఎరిగిన వాడై పుస్తకాల్లో దేవుని మనసుని ఎక్కువగా రచించటం నేను ఎరుగుదును. అందులో భాగంగానే ఈ మాటను మనం చదువుకున్నాం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నివసించుదురు. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దాని నుండి పెరికివేయబడుదురు అని రాయబడు. భక్తిహీనులు ఇక్కడ లేరంటారా? ఇక్కడ అందరూ యథార్థవంతులే ఉన్నారంటారా ఈ భూమి మీద? ఈ మాటలు
భూ సంబంధమైన మాటలు అనుకుంటే మనం పొరబడినట్లే, పొరపాటే. ఎంతో ఆత్మ ప్రత్యక్షత ఉంటే కానీ దేవుని బిడ్డలారా ఈ మాట భావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని రాజ్యంలో, ఆ యథార్థమైన దేశంలో కుచితం ఉన్న ఎంటర్ కామ్, నో ఎంట్రీ. ఆయన లాంటి స్వచ్ఛమైన మనసు, సేవా మనసు కలిగి ఉన్నవారు, నిజంగా పరిశుద్ధత కలిగిన వారు ఖచ్చితంగా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటన్ని మనం సరిపెట్టుకుంటే కుదరదు. యేసుక్రీస్తులో 100 ఉంటే 100 మనలో ఉండాల్సిందే. మన జీవిత కాలాన్ని ముగించుకునే లోపల వాటిని సంతరించుకోవటానికి ప్రయత్నపడాలి. నిజంగా కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. లోపాలు దిద్దుకునే అవకాశం లేక ఎందరో తమ జీవితాన్ని నటిస్తూ బ్రతుకుతున్న వారు ఎక్కువగా కనపడుతుంటారు. ఎవరికి వాళ్ళు గొప్ప బోధ, ఎవరికి వాళ్ళు గొప్ప క్యారెక్టర్, ఎవరికి వాళ్ళు మేము గొప్ప, మా ఫ్యామిలీ గొప్ప, మా సేవ గొప్ప, మా సేవకులు, మా సంఘస్థులు గొప్ప అనుకుంటూ ఎవరికి వాళ్ళు బిల్డప్ కొడుతున్న ఈ రోజుల్లో ఏమంటే మాకు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినందుకు దేవునికి కోటాను కోట స్తోత్రాలండి. నిజంగా యోబు గ్రంథంలో కూడా ఒక మాట మనం చదవచ్చు. యోబు గ్రంథంలో కానీ మీరు చూస్తే, యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వాక్యంలో చాలా చక్కని మాట ఉంది. దాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమందు ఏమని రాయబడి ఉందంటే, ఆయన తన సేవకులను నమ్ముటలేదు. ఏమండి, ఎవరిని నమ్మట్లేదంట? ఆయన తన సేవకులను నమ్ముటలేదు, దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. ఎంత దయనీయమైన మాటో చూడండి. దేవుని బిడ్డలారా, ఈ 4వ అధ్యాయము తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడుతున్నాడు. యోబు కలిగిన స్థితిలో ఓదార్పు ఉండవలసిన స్నేహితులే యోబుని పలు రకాలుగా మాటలతో కృంగదీస్తూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో రాయబడిన మాట ఇది. నిజంగా నువ్వు ఏం చేయకపోతే నీ పిల్లలు చనిపోతారా యోబు? ఏమి చేయకుండానే నీ ఆస్తులు అంతస్తులు హరించుకుపోతాయా? ఈరోజు నీ రూపం గుర్తించలేనంత స్థితిలోను శరీరమంతా గజ్జి కురుపులతో నువ్వు మొత్తబడి చిలపెంకుతో గోక్కునే అవస్థ, దురవస్థ నీకు రావటానికి కారణం ఏమిటో నీకు తెలియదా అని యోబుని ఊరట కలిగించవలసిన స్నేహితులు కృంగతీస్తున్న పరిస్థితులు చాలా చూస్తాం. అయినా యోబు వేసవెత్తు కూడా అనువంత కూడా కృంగిపోని వాడై అచంచలమైన విశ్వాసంతో దేవునిలో ఎదుగుతున్నటువంటి పరిస్థితిని నేను గ్రహించాను. ఆయన తన సేవకులనే నమ్మట్లేదు. యోబు దూతలయందు లోపాలు కనుగొంటున్నాడు. నువ్వెంతలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అండి. దేవదూతల్లో కూడా నిజమే, లోపాలుంటే విడిచిపెట్టలేదు ఆయన. ప్రధానత్వాన్ని నిలుపుకోలేదని రాయబడి ఉంది దూతల గురించి. సేవకులను కూడా నమ్మట్లేదని రాయబడి ఉంది. సేవకులంటే నిజంగా దేవుని పక్షముగా, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని పోలికను ధరించుకొని సాక్షాత్తు దేవుని తర్వాత భూలోకంలో నిజంగా దేవుళ్ళలాగా మాకు సేవ చేస్తారు అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లో పోగొట్టారు. నేను మళ్ళీ మాట జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. దేవుడు ప్రజలకు సేవ చేశారు.
దేవుడుగా ఆరాధించబడటం వేరు. దేవుళ్ళో ఇంకో కోణం ఏంటంటే ప్రజలకు సేవ చేశారు, పరిచర్య. అది పోగొట్టేశాం. కానీ దేవుడు ప్లేస్మెంట్ తీసుకొని మనలను ఆరాధించాలి, మనం దేవుడి ప్లేస్లో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాం. దేవుడు కంటే మించి చేయాలని చూస్తున్నాం. మనలో ఎన్నో లోపాలు ఉన్నాయండి, దయచేసి గమనించండి. అందుకే తీతుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఈ రేంజ్ ఎవరికి వస్తుంది చెప్పండి? లోపముగా ఉన్న వాటిని దిద్దాలంటే మనలో లోపం ఉండొద్దు. మనం దేనిలో ఒక దానిలోనైనా మనకి లోపం కనపడుతూనే ఉంటుంది. మనం ఎలాగా దిద్దాలని ప్రయత్నం చేస్తాం? సో మీరు గమనించండి, లోపంతో మన బ్రతుకులు సరిదిద్దుకోకుండానే ఉంటున్నాం. అదే ఏదో పాత సామెత ఉంది, చెప్పటానికే నీతులంట, మనం పాటించటానికి కాదు. లోపం లేని దేశం ఒకటి ఉంది, అందులోకి మనం ప్రవేశించాలి. తన దూతల్లో కూడా లోపాలు కనుగొని వారిని కటిక చీకటి కలిగిన బిలముల్లో దాచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి. తన సేవకులను కూడా నమ్మట్లేదని రాయబడి ఉంది. ఎంత భయానకమైన దుస్థితికి మనం దిగజారక మునిపే మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే ఎంతో మేలని చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం అనుకుంటాను, చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యం. వంకరగానున్నవి ఏంటంట? వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు. లోపము కలిగినది లెక్కకు రాదు. లోపం ఉంటే ఏమండి లెక్కలోకి రాదంట. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొనుక్కునే వస్తువులో లోపం ఉంటే తీసుకుంటామా? తినే ఆహారంలో లోపం కనపడితే తింటామా? అదేమన్నా కౌంటబుల్లా చెప్పండి? లెక్కకు రావు కదా. మీకు ఇంకో మాట చెప్తాను, ప్రతిదీ దేవుడికి కౌంటబుల్లే. అయితే శారీరక లోపం మనం మెల్లకన్నైనా, లేకపోతే దేవుడు మనల్ని భూమి మీదకి ఎలాగైతే పంపించాడో అవయవాల లోపాలు ఉన్నా, శరీరానికి అవయవ లోపాలు ఉన్నా పెద్ద పట్టింపు లేదండి. అవయవాలు లోపం ఉన్నా ఆత్మీయత గొప్ప ఉంటే దేవుడు కూడా హర్షిస్తాడు. కానీ శరీరం చాలా అందం ఉండి అవయవాలు బాగుండి చూడచక్కగా ఉందని చెప్పుకున్నా ఆత్మీయత లేదనుకో, అది కౌంటబుల్ కాదు. అది ఎప్పుడూ కూడా లెక్కలోకి రాదు. అది దేవుడికి మీరు అకౌంటబుల్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పటికైనా లెక్క చెప్పాలి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, శరీర లోపాలు కలిగి ఉన్నత సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నీకు అన్ని అవయవాలు బాగా ఇచ్చిన, ఎప్పుడు చూసిన ఎదుటోళ్ళ లోపాలు ఎతకటం, ఎదుటోళ్ళ లోపాల మీద పడి మాట్లాడుకోవటం, ఎదుటి వ్యక్తి లోపాలను
ఏమండి మనం మాట్లాడి కించపరిచి గాయపరిచి మనం ఏదో గొప్ప సేవ చేస్తున్నట్టుగా బిల్డప్ కొడుతుంటాం. అందుకని లోపాలను దిద్దుకుందాం. లోపాలు దిద్దుకున్న అవకాశం వాక్యపు వెలుగులో తప్ప ఇంకెక్కడ కనపడదు అండి. లోపం ఉంటే లెక్కలోకి చేర్చబడవు. శరీర లోపం ఉండి భక్తున్నా నువ్వు కుంటివాడివి, గుడ్డివాడివి, చూడటానికి నీ రూపం బాగోకపోయినా, నలిగిపోయినా, ఛిద్రమైన బ్రతుకంతా వేసారిపోయిన పడు, ఇడుములు, ఇక్కట్లు, ఎద్దేవా చేయబడినా సరే ప్రభు నిన్ను ఆత్మీయం ఉంటే వాడుకుంటాడు. మరొక అవకాశం ఇస్తాడు. లోపాలు సరిదిద్దుకోవాలని ఆలోచన ఉంటే, అసలు ఆలోచన లేదు, జీవితాంతం బాహ్య సౌందర్యం కలిగి చూడటానికి లోపం కూడా పెట్టడానికి లేని అందం ఉన్న ఆత్మీయత లేకపోతే లెక్కలోకి చేర్చబడం అండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం, మీరు దానియేలు గ్రంథాన్ని కానీ చూస్తే 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని దయచేసి చదువుతాను, చిత్తగించండి. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు మీద నిందమోపాలని, లోపాలు చూపించాలని, అపనమ్మకస్తుడని, నేరస్తుడని మోపాలని సకల ప్రయత్నాలు చేశారంట. బబులోను సామ్రాజ్యంలో 120 అధిపతులు ఉంటే బబులోను సామ్రాజ్యంలో వాళ్ళకి హెడ్. ఏదో ఒక లోపం చూపించేసి అతనికి ఏదో శిక్షో లేకపోతే ఆ బబులోను సామ్రాజ్యం నుంచి బయటకు పంపించటమో ప్లాన్ చేయటానికి సకల ప్రయత్నాలు చేశారు. కానీ దానియేలులో ఏమండి ఒక్క తప్పైనను లోపమైనను కూడా లేదని రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. మనలో వెతికే కొద్ది లోపాలు. దానియేలులో ఒక్క లోపం కూడా లేదు అండి. నిజంగా దానియేలు లాంటి శ్రేష్టమైన బుద్ధి, దేవతల ఆత్మ, నమ్మకస్తుడు, ప్రార్థనాపరుడు, కలల భావాన్ని తెలియపరచగలిగిన సకల విద్యలో ప్రావీణ్యత మనకుందా? మనకేం లేదు. అయినా మన లోపాన్ని కప్పిపుచ్చుకొనే ఉంటాం. మన లోపాలను కప్పిపుచ్చుకొనే ఉంటాం. దయచేసి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎదుటి వ్యక్తికి చెప్పినంత ఈజీగా మన జీవితాలు లేవు అని బాధ అండి. అందుకని మనం సరి చేసుకోవటం చాలా ఉత్తమం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మీరు చదివితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వాక్యంలో మాట ఉంది. ఏలయనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అని రాశాడు. మొదటి నిబంధనలో లోపం ఉండటం ఏంటి? మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండో దానికి అవకాశం లేదు కదా. అంటే రెండో నిబంధన వచ్చిందంటే అర్థం మొదటి నిబంధనలో లోపం ఉందనే అండి. దేవుని నిబంధన కరెక్టే. నిబంధనను మీరి కొన్నిసార్లు జనులు విచిత్రపు పరిస్థితులు నడిచినందున ఓహో వీళ్ళు ఇది అడ్వాంటేజ్కి తీసుకున్నారు,
కాబట్టి రెండో నిబంధన అవసరమై ఉంది అని ప్రభువారు దాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆయన ఏది చేసినా కూడా అందులో మనం లోపం వెతకటానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో బలులు ఉన్నాయి, బలులు అప్పుడులో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు తీసేయబడింది? ఎందుకంటే పాపం చేస్తున్నాడు, పశువుని చంపుతున్నాడు. నోరు లేని మూగజీవులు చంపబడుతున్నాయి, కానీ మనిషి పాపంలో ఏమాత్రం కూడా అరికడదామే, మార్చుకుందామే, దీన్ని తీసేసుకుందామనే సెన్స్ రాలా. అందుకని ఇలాంటివి వీడు పాపం చేస్తున్నాడు, నిష్కారణంగా పశువును చంపుతున్నాడు, వీడికి భయం రావట్లేదు, భక్తి రావట్లేదు, మార్పు రావట్లేదు. నోరు లేని జంతువును చంపించేదానికంటే నన్ను నేనే బలి పశువుగా, యజ్ఞ పశువుగా, గొర్రెపిల్లగా వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్తే అప్పుడైనా మారతారేమో. అవును, యేసుక్రీస్తు వారు రాకపోతే ఈరోజు కరులు గట్టిన నేరస్తులు, ఎందరో దుర్మార్గులు మారేవాళ్ళం కాదు అండి. అంతేగాని ఏదో మొదటి నిబంధనలో లోపం ఉంది, దాన్ని సరిదిద్దటానికి వచ్చాడని కాదు. ధర్మశాస్త్రము దేనినైతే చేయజాలకపోయిందో అది పాపం ఎత్తి చూపింది. ఆ పాపం ఇదిగో దాని కొరకు పరిహారం చేయటానికి నేను వచ్చాను. ధర్మశాస్త్రం నెరవేర్పే యేసు ప్రభువారు. ఇలాగా దేవుని సంగమా, లోపాలను సరిదిద్దగలిగిన యేసు ప్రభుల తీతు పౌలు గారు చెప్తున్నాడు, లోపం ఉన్న వాటిని సరిదిద్దు. అందుకే నేను విడిచిపెట్టి వచ్చాను. ఆ సంఘంలో ప్రతి దానిని నువ్వు సరిదిద్దాలి. దేవుని సంగమా, మీరు గమనిస్తారో లేదో, పౌలు గారు ఎప్పుడు చూసినా కూడా దిద్దుబాటును కోరుకుంటూ ఉండేవాడు. దిద్దుబాటు లేకపోతే కుదరదు. ఆ క్రేతు అనే ఆ పట్టణంలో నేను ఎందుకు విడిచిపెట్టానంటే, తీతు నువ్వు సరిదిద్దుతావని. అక్కడ అందరూ నిందారహితులుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, దుర్వ్యాపారం చేయకూడదు, అవిధేయులుగా ఉండకూడదు, విశ్వాసులు కలిగిన పిల్లలుగా ఉండాలి, అధ్యక్షుడు అనేవాడు ఎట్లా ఉండాలి అని చాలా మంచి సంగతులు చెప్పుకొచ్చాడు అండి. స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు. నేనంటాను, యేసుక్రీస్తును నమ్మిన మనకి స్వేచ్ఛ ఎందుకండి? స్వేచ్ఛ జోలికి వెళ్తే ఏదో ఒక పాపం, లోపం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ప్రభువా, నన్ను లోకస్తుడు రకరకాల పనుల్లో బిజీగా ఉంటాడు, నీ సేవలో నన్ను నాయన బిజీ చేయి, నీ పనిలో నన్ను బిజీగా ఉంచు అని అడిగేవారు కనపడట్లేదండి ఈ రోజుల్లో. ఒక ఆదివారం వరకు, ఒక ఆల్ నైట్కో, ఏదో సంఘ క్రమానికో, అది కూడా కొంతమంది వెళ్ళటం అరుదుగానే ఉంది. లోపాలు చాలా ఉన్నాయి. దానియేలులో వెతికినా లోపం లేదు. తీతు సంఘాల్లో లోపాలను దిద్దే స్థాయిలో ఉన్నాడంటే, తీతులో వేసవేత్తు లోపం కూడా కనపడదు. అంత మాత్రమే కాదు, యోబులో ఎంత టార్చర్ చేసినా కూడా స్నేహితుల మీదకు దేవుని కోపం వచ్చి శిక్షను పంపించాలనుకున్న సమయంలో కూడా యోబు గారు అడ్డుపడి స్నేహితుల ప్రాణాల కొరకు ప్రార్థించిన గొప్ప వ్యక్తి. మనలను ఇబ్బంది పెట్టిన వారిని నాశనం అవ్వాలని కోరుకోవటం పెద్ద పనేం కాదు. అది భక్తి కాదు. మనం క్షమించగలిగిన హృదయం మనకు ఉండాలి. 100 బోధలు మనం చేసి క్షమించలేని గుణం మనకు ఉందనుకోండి, అది పెద్ద లోపం అండి. ఇలా ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏదో ఒక లోపాలు ఎత్తి మనుషులను మనం మాట్లాడటం వలన మన ఆత్మీయ జీవితం పతనమైపోతూ ఉంది. ఒక 3 లేదా 4 విషయాలు
జాగ్రత్తగా గమనించండి. 3 లేదా 4 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మనలో ఉన్న లోపాలు మనం దిద్దుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి తెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా. అంటే నిజంగా విశ్వాసంలో లోపాలు ఉన్నాయి. ఇందులో మన విశ్వాసంలోనే రాను బైబిల్ చెప్తా ఉందిగా, విశ్వాసులలో విశ్వాసమును కనుగొనున అని రాయబడి ఉంది. మన విశ్వాసంలో లోపాలు, దేవుడు కార్యం చేస్తాడు అనే నమ్మకం ఈ రోజుల్లో నవేడేస్ అందరిలో పోయిందండి. దేవుని కార్యం కొరకు నిరీక్షించేవారు చాలా రేర్ కనపడుతున్నారు, కొందరే కనపడుతున్నారు. అబ్రహాము 25 సంవత్సరాలు విశ్వాసంతో నిరీక్షించాడండి వాగ్దాన పుత్రుడు కోసం. అతని కంటే ముందు ఇష్మాయిల్ పుట్టిన అబ్రహాం సంతోషపడలా. వాగ్దాన పుత్రుడు కొరకు నిరీక్షించాడు 25 సంవత్సరాలు. యేసేపు 13 సంవత్సరాలు పట్టిందండి. కలొచ్చిన దగ్గర నుంచి ఐగుప్తుని ఏలే భాగ్యం కొరకు. వాళ్ళ విశ్వాసం అంత గొప్పదండి. ఒక రోజల్లా సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగాడంటే యెహోషువ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. కొండలో విషం ఉంటే మాధుర్యమైనటువంటి వంటకాలుగా మారటానికి ఎలీషా విశ్వాసం గొప్పదే. ఆ పిండి ఏమనగానే ఏమండి ఆ చేదు విరిగిపోయిద్దా, విషం విరిగిపోయిద్దా? ఎలీషా విశ్వాసం, ఎలీషా దేవుని గొప్పతనం అది. 400 మంది బయలు ప్రవక్త ముందు ఏలియా బలిపీఠం మీద అగ్నిని రాజబెట్టగలిగాడంటే ఎంత గొప్ప విశ్వాసం. శతాధిపతి, నువ్వు రావద్దయ్యా, నువ్వు రావటానికి నేను అర్హుణ్ణి కాదు, మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతానన్నాడు. ఏదండి ఇలాంటి విశ్వాసం? విశ్వాసానికంట ఓడకు చిల్లు పెడితే సముద్రంలో మునిగిపోతుంది, నీళ్ళు అందులోకి జొరబడి. మన విశ్వాసం కూడా ఓడకు చిల్లుబడినట్లుగా మునిగిపోయిందండి. లోకస్తుల కంటే దారుణంగా మనం దేవుని మీద ఆధారపడకుండా వేటి మీద ఆధారపడతా ఉన్నాం. నెంబర్ 1, మనం దిద్దుకోవలసింది మన అవిశ్వాసాన్ని. విశ్వాసంగా ఎదుగుతున్నామో అవిశ్వాసంలో ఎదుగుతున్నామో చెక్ చేసుకోవలసిన అవసరం మనకుంది. మనకే జరిగిద్దో లేదో, మన సంఘం ఎదిగిద్దో లేదో, మన కుటుంబ పరిస్థితులు మారుతాయో లేదో, ఇంట్లో వ్యక్తులు ఇలా ఉన్నారనే మనకే అపనమ్మకం. విశ్వాసంతో ప్రార్థన చేసి ముందుకు బయలుదేరు. ప్రభు కార్యం చేయ సమర్థుడు, దేవునికి స్తోత్ర. అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్తా ఉంది, దేవుని బిడ్డలారా, తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమని ఉందంటే, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారిగా ఉండవలెను.
విశ్వాస, ప్రేమ, సహనములు యందు 3 రాశాడు. విశ్వాసం, ప్రేమ, సహనం, లోపము లేని వారుగా ఉండాలంట. మన ఫేస్ చూస్తేనే, మన స్టాండర్డ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది విశ్వాసం లోపించిందని, ప్రేమ లోపించిందని, సహనం లోపించిందని. చాలామంది అంటున్నారు ఇంకెంతకాలం ఎదురు చూడాలన్న, కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నాం, వచ్చి నీ ముందుకు వెనక్కి వెళ్ళిపోతాయి. సంతకం పెడితే సెకండ్లు అయిపోద్ది అనుకున్నాం, అక్కడే ఆపేసాడు మమ్మల్ని, లోన్ కూడా రావట్లేదు, సహనం చచ్చిపోయింది తిరిగి తిరిగి అనా. ఇక అయిపోయింది అనుకున్నాము, ఆపరేషన్ చేశారు, బతుకుతాడు అనుకున్నాం, చచ్చిపోయాడన్న. అవిశ్వాసపు మాటలు, ఇవన్నీ మన లోపాలండి, ఇవన్నీ మన లోపాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం అన్నాడు. లోకస్తులు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాజ్యములు, గొడవలు, చీటికి మాటికి, అయిందానికి కాందానికి కదిలించుకొని ఎలా గొడవ పెట్టుకుందాం అనుకుంటారు, చూశారు? ఆ టైపులోని ఈరోజు విశ్వాసులు, సేవకులు, విశ్వాసులు కూడా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళతో కంపారిజన్. అరే మన సేవకుని యొక్క విధి విధానాలు మనకు తెలుసు. కొన్నిసార్లు మనల్ని దాటిపోగానే మనం దాటి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఏదో ఒక రీతిగా వ్యాజ్యమాడాలనే కోరిక వెళ్ళదు. ఎందుకంటే ఇది లోపంగా గమనించరు. లోపాలు చాలా ఉన్నాయి, వెతికే కొద్ది దొరుకుతూనే ఉంటాయి. ప్రతి లోపాలను మనం సరిదిద్దుకోకపోతే నువ్వు లెక్కలోకి చేర్చబడవు, ఆ యథార్థవంతుల దేశంలోకి చేర్చబడవు. బైబిల్ చెప్తుంది కదా, నిన్ను కూడా చీకటి కలిగిన బిలమును దేవదూతలు ఎక్కడున్నారో అక్కడ పడేస్తాడు అండి. వ్యాజ్యాలు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? వ్యాజ్యాలు పెట్టుకోవాలని గొడవ. కొంతమంది జిత్తులు మారి తెలివితేటలు మనకు చూపిస్తుంటారు. ఏదో ఒక రీతిగా వస్తువు మీదో, వాళ్ళ లైఫ్ మీదో, లేకపోతే ఇతరుల మీదో మండి పడుతున్నట్టుగా చిన్నగా మన మీదగా గొడవకు వచ్చేసేస్తారు. జాగ్రత్త. ఇంకో మాట కూడా చదువుదామా? అబ్రహాముకి లోతుకి బాగానే ఉంది, కానీ వాళ్ళ కాపర్లకు గొడవ పడ్డాయి. అబ్రహాము ఆప్షన్ ఇస్తున్నాడు, ఏం చేద్దాం లోతు అంటే, ఇదిగో నేను అటు వెళ్తాను. ఎటు? సొదొమ గొమొర్రా వైపు, అది దేవుని పట్టణంలా ఉంది. ఆప్షన్ ఇచ్చినా కూడా సరేలే బాబాయ్ అంటాం, పెదనాన్న అంటాం, సోదరుని కొడుకే కదా లోతు, సరిదిద్దుకుందాం, ఇంకోసారి రాకుండా మనం మెయింటైన్ చేద్దాం అనుకోవాలా. వ్యాజ్యాలలో పక్కకి వెళ్ళాడు కాబట్టి లోతు తప్ప తన కుటుంబం కూడా పతనం అయిపోయింది. ఆప్షన్ ఇచ్చినప్పుడు అన్నా సరి చేసుకుంటే బాగుండేది. వ్యాజ్యాలు, రకరకాల వ్యాజ్యాలు, పాటకి లేదని, వాక్యానికి లేదని, ఆరాధనకి లేదని, మెయింటెనెన్స్ లేదని, ఆధిపత్యం, పోరు, వ్యాజ్యాలు, ఆగటం. ఏమండి, వాళ్ళని బాగా చూస్తున్నారు, వీళ్ళని బాగా చూస్తున్నారు. ఈ వ్యాజ్యాలతో ఏదైనా సరే నువ్వు మనిషి మీదకి రేగి పడాలని ప్రయత్నాలు చేస్తున్నావేమో, అది నీకు క్షేమం కాదు.
పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అనేక విషయములలో మనమందరం తప్పిపోవచ్చున్నాం. చూసారా, మనమందరం అన్నారా? కొందరు అన్నాడా? అభిషిక్తులు తప్ప అన్నాడా? లేకపోతే మనం పెట్టుకున్నామే కొన్ని కేడర్స్ వాళ్ళ తప్ప అని అన్నారా? అందరూ అన్నాడు. అనేక విషయములలో మనమందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడవును. మన కంట్రోల్లో పెట్టుకోగలుగుతామంట మాట తప్పకపోతే. కొంతమంది మాట తప్పుతుంటారు. మాట తప్పేవాడు వాడు ఎప్పుడు చూసినా లోపంతో ఉంటాడు, లోపాలే చూపిస్తాడు. మాట తప్పని వాడుగా ఉండాలి. దేవుడికి మనం మాట ఇచ్చామా, అందులో మనకి బాధ కలిగిన, అందులో రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా, అందులో ఆరోగ్యమే పణంగా పెట్టాల్సి వచ్చినా, ధనమే పెట్టాల్సి వచ్చినా, ప్రాణమే పెట్టాల్సి వచ్చినా ఖచ్చితంగా మాట తప్పకుండా ఉండాలి. యెఫ్తా కుమార్తెను చూస్తాం మనం. మాట తప్పని కుమార్తె. ఇస్సాకును చూస్తాం. బలిపీఠం మీద నుంచి దూకి నేను బలికి సిద్ధంగా లేను తండ్రి అని చెప్పి తప్పించుకోవచ్చు. అబ్రహాము విశ్వాసమే గొప్పదైతే అబ్రహామే మగసిరి కలిగి దేవుడికి బలి ఇవ్వటానికి ముందుకు వస్తే దాని మీద పడుకున్నవాడు ఇంకెంత మగసిరి కలిగిన వాడు. ప్రాణాలను కూడా పణంగా పెట్టి దేవుని కొరకు సిద్ధపడిన ఇస్సాకు లాంటి త్యాగపూరితమైన జీవితం మనకుందా అండి? అందుకే ఆనాటి ఇస్సాకు నుండి ఇప్పటి వరకు, ఆదాము నుండి ఇప్పటి వరకు అందరి పాపాల నిమిత్తం ఒక్క బలిగా క్రీస్తు వారు బలిపీఠం మీద మరణించారు. ఎన్నో మనం చేస్తామని చెయ్యం, వస్తామని రాము, మాటిచ్చి నిలబడం, మాట తప్పే స్థితులు. ఎందుకులే మనకు అనుకొని మనతో మనం చూసుకుందాం అనుకుంటుంటాం. అందుకని లోపాలను మనం సరి చేసుకుందాం. మాట తప్పుతున్నాం, అవిశ్వాసం వచ్చేసింది మనలో బైబిల్ చెప్తుంది కదా, ఏంటంట వ్యాజ్యాలు, విశ్వాస ప్రేమలు, సహనాలు మనలో లోపించింది. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో ఓ మాట రాయబడి ఉంది. అది కూడా మనం చూద్దాం. 1వ అధ్యాయం 7వ వాక్యం. 1వ అధ్యాయము 7వ వాక్యంలో, గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కృపావరములలో లోపాలు. కృపావరాలు మనందరికీ తెలుసు. కొరింథీ పత్రికలో రాశాడు, ఒకడికి బుద్ధివాక్యం, ఒకనికి స్వస్థత, ఒకనికి వివేచన, అద్భుతాలు చేయ శక్తి, ఇలా 9 కృపావరాలు ఉన్నాయి. కృపావరాల్లో కూడా లోపం. వరాలను అడ్డు పెట్టుకొని బ్రతుకుతున్నావు. కానీ దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ద్వారా, ఆ వరాల ద్వారా, అన్స్పీకబుల్ గిఫ్ట్స్, వాటి ద్వారా దేవునికి మహిమ తెద్దాం అనుకో. ఇంకెందుకులేండి ఒకరి గురించి ఒకళ్ళు మనం విమర్శించుకునే దానికంటే, దేవుడు మనకి ఎందుకు ఈ కృపావరం ఇచ్చాడో, ఒకనికంట జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, వాక్యాల ద్వారా సరిచేయబడటం ఎంత శ్రేష్ఠ సంగతో. అందుకే వాక్యం చెప్తుంది మనం అర్పించే వాటిలో కూడా లోపాలు. ఇది నిజం. దేవుడికి ఇవ్వాల్సినవి ఏదైనా ఇవ్వాల్సి వస్తే మనకు మంచిగా ఉపయోగపడే మనకు ఉంచుకుంటాం, పనికిరాంది దేవుడికి ఇస్తాం. ఈ లోపాలు కదా. ఒక ఆమె అంది,
విజయ్ పాస్టర్ గారు, మీతో పాటు మా అబ్బాయిని కూడా సేవకు తీసుకెళ్ళిపోయావా అంతే. ఏమ్మా పిల్లోడు బాగానే ఉన్నాడుగా అంటే, వాడు అసలు మాట వినట్లేదండి, వాడు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు, ఆ చెట్లమిటి పొట్లమిటి తిరుగుతున్నాడు, పనికిరాని వెధవా, మీరు తీసుకొని వెళ్ళిపోయారా పరిచర్యకి అంటే పనికిరాని వాళ్ళందరూ దేవుడికి పనికొస్తారని ఏం ఉద్దేశం. అఫ్కోర్స్ నీ ఉద్దేశం మంచిది అవ్వచ్చు. చిన్న చిన్న షాపులకు వెళ్ళి పనికి పెట్టుకోమంటేనే క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దేవుని సేవ కూడా మీరు అనుకున్నంత ఈజీగా ఏం లేదు. ఎంతో అఖండ దీక్ష, కఠోర దీక్ష, ఏమండి, దేవుని పిలుపు, దర్శనం, బాధ్యత, కమిట్మెంట్. నిజంగా ఈ బైబిల్ చదివినట్టు నిజంగా మనం బాగా చదువుకొని ఉంటే ఇప్పటికి ఏ గవర్నమెంట్ జాబులు కొట్టేసి ఉండేవాళ్ళేమో. కొందరైతే వాటికంటే శ్రేష్టమైంది ఎంతో గొప్ప చదువు ఇది, మహోన్నతుని విద్య. ఇది కూడా ఊరికేం రాదు మీరు అనుకున్నంతగా. ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అయిన యుగంలో చదువు లేనుడు అసలు ముందుకెళ్ళలేడు. కాబట్టి పేతురు వాళ్ళందరూ, కొందరు జాలరు పెట్టేవాళ్ళు కూడా చదువు ఉన్న యేసయ్య పక్కన తిరిగారు. చదువు ఉన్న వ్యక్తి పక్కన తిరిగితే 4 ఇంగ్లీష్ మాటలను నేర్చుకుంటాం, తెలుగు మాటలే నేర్చుకుంటాం. కాబట్టి నా మాట గ్రహించండి, లోపాలు సరిదిద్దుకుందాం. లోపం లేని దేశానికి మనం వెళ్ళాలంటే ఇక్కడ మనం సరి చేసుకోవలసిందే. మీ సంగతి ఏమో, ఒకరి సంగతి నాకు అనవసరం. ప్రభు ఉండి, విజయ్ నీలో లోపం ఉంది నాన్న, సరిదిద్దుకోమని నాకు చెప్తే ఖచ్చితంగా సరిదిద్దుకోవటానికే ప్రయత్నం చేస్తున్నా. మేము మా కుటుంబంలో ఉన్న లోపాలు, సంఘంలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవటానికే సరిపోతుంది. ఎదుటి వ్యక్తి మీద పడి వాళ్ళ లోపాలు ఎంచటానికి నేనెంతటోని. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికి దయచేసి లోపాలను సరిదిద్దుకునే మనసు అనుగ్రహించును గాక. ఆమేన్.